JTV, Voice of Jagyapat. ఈ ప్రెస్ మీట్ లో సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 27/2/2025 తేదీన శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో జగ్గయ్యపేట చెరువు బజార్ సమీపంలో రాత్రి సమయంలో జరిగిన గొడవ నేపథ్యంలో జరిగిన హత్య కేసులో నిందితులను సిబ్బందితో కలిసి జగ్గయ్యపేట పద్మావతి నగర్ చెక్పోస్ట్ వద్ద 6 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించి అరెస్టు చేయడం జరిగిందన్నారు. మరో జవైనల్ను అదుపులోకి తీసుకుని జవైనల్ హోర్కు తరలించడం జరుగుతుంది. జగ్గయ్యపేట చెరువు బజార్ ప్రాంతానికి చెందిన బత్తుల కిషోర్ బాబు 25 సంవత్సరాలు, బత్తుల వెంకట శివకుమార్ 19 సంవత్సరాలు, బండి సాయి అంకమ్మరావు సాయి 19 సంవత్సరాలు, బండి రవికుమార్ 23 సంవత్సరాలు, వేముల జ్వాల నరసింహారావు 23 సంవత్సరాలు, రూపాన వినయ్ 19 సంవత్సరాలు ఒక జువైనల్. జరిగిన సంఘటనను తీవ్రంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వేగంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి వారికి శిక్ష పడే విధంగా చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు రూరల్ డీసీపీ కెఎం మహేశ్వరరాజు ఐపీఎస్ పర్యవేక్షణలో నందిగామ ఏసీపీ తిలక్ పరిగణించారు. వివరాలకు వెళ్తే నిందితులందరూ ఒకే గ్రామానికి చెందినవారు. వీరందరూ మద్యం మరియు చెడు వ్యసనాలకు బానిసలైన వారే. అదే ప్రాంతానికి చెందిన బత్తుల శ్రీను అనే అతను ఆ ఊరిలో పెద్దరికంగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడని, వీరు ఎవరితో అయినా గొడవ పడిన సమయంలో శ్రీను వచ్చి వీరిని గద్దించి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకున్నాడని, అతని వల్ల వీరికి ఎక్కడా గుర్తింపు ఉండటం లేదని, ఏ విధంగానైనా అతని అడ్డు తొలగిస్తే వీరి గొడవలకు అడ్డు లేకుండా ఉంటుందని ఆలోచనతో స్నేహితులందరూ కలిసి పథకం వేసుకుని అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. సోదరులకు ముందుగా నమస్కారం. గత నెల 27 తారీఖున రాత్రి చెరువు బజార్లో జరిగిన హత్యకు సంబంధించి నైట్ పెట్రోలింగ్ డ్రోన్ ద్వారా క్లౌడ్ పెట్రోల్ నిర్వహించడం జరుగుతుంది. మన కమిషనర్ గారు వచ్చిన కాడి నుంచి ప్రతిదీ కూడా టెక్నాలజీ తోటి లింకప్ చేస్తూ ఏదో వెళ్ళామో వచ్చామో నామమాత్రంగా లేకుండా ప్రతి దాన్ని కూడా టెక్నాలజీతో లింకప్ చేస్తున్నారు. కాబట్టి ఇక నుంచి ఇంకా ఎక్కువ పెట్రోలింగ్ పెంచి ఎక్కువ బీట్స్ని పెంచి దొంగతనాలు జరగడానికి అవకాశం లేకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన దొంగతనాల్లో నేరస్తులు పట్టుకుని ఈ ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఆనూరు శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉద్యోగ కులానికి చెంది పెళ్లి చేసుకోకుండా సన్యాసం స్వీకరించి శాంతినగర్లో సొంతంగా కాళీమాత టెంపుల్ నిర్మించి ఆ గుళ్ళోనే పూజారిగా వ్యవహరిస్తూ చుట్టుపక్కల వారి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు. అదే ఫోన్ చేసి మాట్లాడి హార్బర్ లైన్ అయితే దర్శనం చేయొచ్చు. కొంచెం అంతరాయం తీసుకెళ్ళి పూజ ఒక శాశ్వతం వేయించి రీసెంట్గా ప్రమోషన్ తీసుకున్నారు.